న్యూస్ 9 టీవీకి స్వాగతం. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఇంకో మాట. నాయకుల పబ్లిసిటీ పిచ్చికి సామాన్యులు బలి పశువులు కావాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రచారం మీద ఉన్న యావ ప్రజల భద్రత మీద లేదా? నిన్న పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన మహిళా శక్తి వారోత్సవాల మీటింగ్ వాస్తవానికి మహిళల పాలిట ఒక పీడకలరా మారింది. అవును, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ఈ నాయకులు ప్రచారం కోసం వాళ్ళను కోటి తిప్పలు పెడుతున్నారన్న సంచలన నిజాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. మహిళా సాధికారత అంటూ నిన్న పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ తెర వెనుక జరిగిన అసలు భాగోతం తెలిస్తే ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అమాయక మహిళలను బలవంతంగా తరలించారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఇక మహిళా సంఘాలకు ప్రభుత్వం కానుకగా ఇచ్చిన బస్సుల పరిస్థితి చూస్తే కళ్ళు బయళ్లు కమ్మడం ఖాయం. రోడ్డెక్కడానికి వీల్లేని డొక్క బస్సులకు రంగులు అద్ది ప్రాణాలతో చెలగాటమాడుతూ మహిళల చేతిలో పెట్టారా? ఇదేనా మహిళా శక్తి అంటే? ఈ డొక్కు బస్సులతో ప్రభుత్వం ఇస్తున్న మెసేజ్ ఏంటి? కేవలం ఈవెంట్ సక్సెస్ అయిందని చూపించుకోవడానికి మహిళల ప్రాణాలను ఫలంగా పెడుతున్నారా? మహిళల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తుందా అన్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇచ్చిన బస్సుల కండిషన్స్ పై సభలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? ఈ డొక్కు బస్సుల స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇలాంటి మరిన్ని సంచలన వాస్తవాలు ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరో నుంచి మీకు అందిస్తుంది న్యూస్ 9 టీవీ. చూస్తూనే ఉండండి.